నంద్యాల మండలం పుసులూరు గ్రామంలో భూమి కబ్జా వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుల ఆరోపణల ప్రకారం దండే సురేష్ చెందిన సుమారు 2.25 ఎకరాల భూమిని పుసులూరు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా ఆక్రమించుకున్నారని తెలిపారు. సర్వే నెంబర్ 32లో ఉన్న ఈ భూమిపై కంచె వేసి స్వాధీనం చేసుకోవడం తీవ్ర అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బాధితులు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు మరియు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది కూడా కబ్జాదారుతో కుమ్మక్కై తమకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల వైఖరి వల్లే ఈ అక్రమాలు మరింత పెరుగుతున్నాయని వారు విమర్శించారు. ఈ సమావేశానికి హాజరైన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు రెడ్డి శేఖర్ రాయల్ మాట్లాడుతూ బలిజ వంశీయులకు చెందిన భూమిని అక్రమంగా కబ్జా చేయడం అసహాయకరమని మండిపడ్డారు. మండల రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు మద్దతిస్తే మేం చూస్తూ మౌనంగా ఉంటామని అనుకుంటున్నారా? బలిజ వంశీయులకు అన్యాయం జరిగితే తీవ్రంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ విధంగా రాయలసీమ నుంచి పలు ప్రాంతాల నుంచి మా యొక్క సంఘీయునికి వచ్చేసి మేము ఇక్కడ అండగా నిలవడం జరిగింది ఈరోజు. సో దండే శేషయ్య ఆయన వారసులైనటువంటి మా యొక్క సంఘ సభ్యులు వీళ్ళు, ఆర్పిఎఫ్ లో సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే వీళ్ళకి ఈరోజు జరిగినటువంటి అన్యాయం, సూరజ్ గ్రాండ్ హోటల్ వాళ్ళ ముఖ్య రామసుబ్బారెడ్డి అనేటువంటి వాళ్ళు మొదట్లో లీజుకు అని చెప్పేసి వీళ్ళ యొక్క సర్వే నంబర్ 32కు చెందినటువంటి 2 ఎకరాల 23 సెంట్లను లీజుకు తీసుకుంటూ లీజు చెల్లిస్తూ 2018లో ఒక్కసారిగా ఆపివేయడం జరిగింది. దాని తర్వాత మాకు గుత్తకు తీసుకున్నటువంటి సొమ్మును చెల్లించాలన్నటువంటి అడిగినటువంటి పక్షంలో ఆయన చూపించినటువంటి తప్పుడు పత్రాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లతో వీళ్ళు వచ్చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం పోరాటం చేస్తూ రెవెన్యూ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, పీజీఆర్ఎస్ మొత్తం తిరిగి విసిగి వేసారిపోయి చివరిగా ప్రయత్నంగా మా యొక్క సంఘ సభ్యులను వచ్చేసి సహాయం కోరడం జరిగింది. దానివల్ల మేము వచ్చేసి ఈ రోజు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి బలిజ నాయకులందరూ కూడా ఈ రోజు నంద్యాల పట్టణానికి వచ్చి అతనికి వచ్చేసి అండగా నిలబడి వాళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తూ తక్షణమే వచ్చేసి ఈ యొక్క భూమిని తిరిగి వీళ్ళకు స్వాధీనం చెయ్యాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ ఇది. సో మా యొక్క డిమాండ్ తక్షణమే అమలు చేయనటువంటి పక్షంలో చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాయలసీమ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలిజ కాపు తెలగ ఒంటర్లు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వీళ్ళు పడుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజ కాపు తెలగ ఒంటర్లు చాలా మంది కూడా ఇదే రకంగా ఇబ్బందులకు గురవుతా ఉంటారు. వాళ్ళకు దిక్కు లేదు. రాజకీయ పార్టీలు వాళ్ళని కేవలం ఓటు బ్యాంక్ గా చూసి ఎలక్షన్ ముందర వచ్చేసి వాళ్ళు ప్రచార అస్త్రంగా మాత్రం వాడుకొని ఈ రోజు సమస్య అని చెప్పేసి మా వాళ్ళంటే వాళ్ళని వచ్చేసి పక్కదోవ పట్టించి దాని తర్వాత దాటివేత అనేటువంటి ఒక డ్రామా ఆడడం జరుగుతుంది. నేను నంద్యాలలో ఉంటాను. మా అబ్బగారి ఆస్తి అయినా దండగర్ శేషయ్య అయినా మా అబ్బగారి ఆస్తి మా నాన్నగారికి 5 మందికి వచ్చింది. దాన్ని ముఖ్యరా సూరజ్ హోటల్స్ వాళ్ళు దొంగ తప్పుడు డాక్యుమెంట్ చూపించుకొని దొంగ రిజిస్టర్ చేయించుకొని మా నాన్నగారు పోయి రిజిస్టర్ చేయకపోయినా చేసినారని చెప్పేసి రిజిస్టర్ పత్రాలు చూపించి మా ప్రాపర్టీని మాకు ఇవ్వకపోవడం జరుగుతుంది. మన లాస్ట్ గా ఎంఆర్ఓను కూడా అప్రూవ్ అయితే ఎంఆర్ఓ కూడా విఆర్ఓను పంపించి ఆ డాక్యుమెంట్ ఎవరైతే సాక్షిని వేసినారో ఆ సాక్షిని కూడా విచారించగా ఆ డాక్యుమెంట్ కు నాకు ఎటువంటి సంబంధము లేదు, వాళ్ళ 5 మంది వచ్చి రిజిస్టర్ చేయంగా నేను చూడలేదు, అది నా సంతకమే కాదని చెప్పడం జరిగింది. అది ఆ విషయం ఎంఆర్ఓ మేడం గారు కూడా తెలుసు. మేము కోరుకుంటున్నది ఒకటే, కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ మేము రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ తెప్పించుకొని మా నాన్నగారు 3 బతికున్నారు, ఇంకా 5 మందిలో వాళ్ళ ఏలుముద్రలు తీసుకొని ఫోరెన్సిక్ ఇక్కడికే పంపించి మాకు న్యాయం చేసి మా పొలం మాకు వాళ్ళ నుంచి ఇప్పించాలని కోరుకుంటున్నాం. మాది సూరజ్ గ్రాండ్, వాళ్ళు కూడా అదే ఊరే. అక్కడ ఉండేది మా అబ్బగారు ఆస్తి, శేషయ్య గారి ఆస్తి 2 ఎకరాల పొలము. మా 2 ఎకరాల పొలం మా నాన్నగారు 5 మందికి సంక్రమించింది. 40 సెంట్ల ప్రకారము వాళ్ళు రిజిస్టర్ లో చేపించుకునేది 1 ఎకరా 3 సెంట్లు మాత్రమే. ఇంకా 70 సెంట్లు ఈ రోజుకి కూడా మా పేర్ల మీద ఆన్లైన్ లో ఉంది. వాళ్ళు దొంగ రిజిస్టర్ చేయించుకున్నారు. వాళ్ళు మీ నాన్న వాళ్ళు మాకు 5 మంది వచ్చి రిజిస్టర్ చేసి ఇచ్చినాము అంటున్నారు, కానీ మా నాన్న వాళ్ళు పోయి రిజిస్టర్ చేసి ఇవ్వలేదు. మేము అదే అంటున్నాం, మా నాన్న వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేసి ఇచ్చింటే మీరు ఫోరెన్సిక్ రాని అడుగుతున్నాం మేము. వాళ్ళు రావట్లేదు. వాళ్ళు డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు పరపతి ఉంది, మేనేజ్ చేస్తున్నారు. మా దగ్గర లేదు. మా పెద్దాను అప్రూవ్ చేయనాం. మా పెద్దాను ఇప్పుడు ఈ రోజు మాకు న్యాయం చేయడానికి వచ్చినాడు. మాకు మా ప్రాపర్టీ మాకు ఇప్పియాలి. కలెక్టర్ మేడం గానీ ఎస్పీ గారు గానీ అది కొంచెం మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. లేని పక్షాన మా పెద్ద ఎట్లా చెప్తే అట్లా మేము ధర్నాకైనా సరే పొలంలోకి పోయి కూర్చోనికైనా మేము సిద్ధంగా రెడీగా ఉన్నాం.
మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.